హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మ నా కొడుకు. ఈ రోజు ఏంటంటే మమ్మీని సీ ఫుడ్ చేయమని చెప్పిన, అందుకని చెప్పి మమ్మీ ప్రాన్స్ చేస్తా అని చెప్పింది. అది ఎలా ఏంది అనేది మమ్మీని అనుకుందాం పండి. బేసికలీ మాకు ప్రాన్స్ ఫస్ట్ నచ్చకపోదు, ఇంట్లో కూడా ఎవరు చేయకపోదు. ఫస్ట్ టైం ఒక 5 years బ్యాక్ చెన్నైలో అది ఉండే, అప్పటి నుంచి మమ్మీ దాన్ని పట్టుకుంది. ఆ రోజు నుంచి ఎవ్రీ 2 weeks ఒకసారి ప్రాన్స్ కంపల్సరీ చేస్తుంది. ఇవాళ మా వంశీయానికి ఫ్రాన్స్ కర్రీ మీద బుద్ధి పుట్టింది, అందుకే దాన్ని ఫ్రాన్స్ కర్రీ చేద్దాం అనుకుంటున్నా. అయితే మటన్ చికెన్ లాగా 1/2 hour అట్లా పట్టదు, 10 నిమిషాలలో కర్రీ అయిపోతుంది. టేస్ట్ కూడా మస్తు ఉంటుంది. ఫస్ట్ టిప్, సీ ఫుడ్ ఎప్పుడు చేసుకున్నా, ఏ సీ ఫుడ్ చేసుకున్నా అని కంపల్సరీ నీట్ అండ్ క్లీన్ కడుక్కోవాలి. ఎందుకంటే కంపల్సరీ కొంచెం ఇటు అయినా స్మెల్ వస్తుంది. సో దానికోసం అని చెప్పి నీట్గా కడుక్కోవాలి. రొయ్యలు ఒక 3 times కడిగి, ఫ్రాన్స్ ఒక 3 సార్లు బాగా కడిగి ఉప్పు పసుపు నిమ్మకాయ పిండి ఒక 10 minutes లేకపోతే 1/2 hour పక్కకు పెట్టుకోవాలి. ఇట్లా మ్యాగ్నేట్ చేయాలి. ఈ ప్రాన్స్ కర్రీకి కావాల్సిన బేసిక్ ఐటమ్స్: కొత్తిమీర, పచ్చిమిర్చి, ఆనియన్, జీలకర్ర పొడి, ధనియాల పొడి, కారం, మసాలాలు, జింజర్ గార్లిక్ పేస్ట్, సాల్ట్, పసుపు. ఇందులో స్పెషల్ ఐటమ్ వచ్చి చింతపండు పులుసు. అందరు పోసుకోరు, కానీ మనం కొంచెం ఫ్లేవర్ కోసం అని చెప్పి మనం పోసుకుంటాం. అయితే ఆనియన్ లైట్గా గ్రైండింగ్ చేసుకుంటాం. నీకు అర్థమైందా? మొత్తం పేస్ట్లా కాకుండా లైట్ గ్రైండ్ చేసుకోవాలి, అప్పుడు ఫ్లేవర్ఫుల్ ఉంటుంది. ఫస్ట్ ఆయిల్ వేయాలి. చికెన్ కంటే దీనికి ఆయిల్ కొంచెం ఎక్కువ పడుతుంది. చికెన్ కొంచెం తక్కువ వేస్తాం. కొంచెం ఆయిల్ హీట్ అయింది, జీలకర్ర మసాలాలు వేసుకోవాలి. తర్వాత ఆనియన్ పేస్ట్ వేసుకోవాలి. ఇట్లా ఉల్లిగడ్డ కొంచెం ఫ్రై అయినాక పచ్చిమిర్చి, ఒక 4 పచ్చిమిర్చి, తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్ వేయాలి. కొంచెం కరివేపాకు వేసిన తర్వాత కొంచెం 1 minute ఇట్లా వేయాక పసుపు వేసుకోవాలి. పసుపు తర్వాత ఫ్రాన్స్ వేసేసుకోవాలి. ఫ్రాన్స్లో ఇట్లా ఈ వాటర్ వేయద్దు, ఇట్లే డైరెక్ట్ వేయద్దు, కొంచెం ఇట్లా పక్కకు వస్తుంది వాటర్, ఇట్లా అనుకుంటే వేయాలి. ఇట్లా వాటర్ ఉంటుంది. ఏమనుకున్నావురా కలుపుతురా? అట్లా కాదు, మొన్న ఉడ్డ స్పూన్ కాలింది అన్నావు కదా, ఇవాళ ఇక స్టీల్ స్పూన్ పెట్టినా ఎట్లా కలుపుతురా? అందుకే ఇది పట్టుకొని చూడు, ఇప్పుడు తెలుస్తుంది కాలిందంటే ఎట్లుంటుంది అనేది. ఇట్లా కలిపి ఒక 5 నిమిషాలు ఇట్లా ఉంచాలి. ఇలా వాటర్ వస్తాయి ఇందులో, అది ఇంకిపోయేదాకా ఉడకనివ్వాలి. కొంచెం ప్రాన్స్ ఉడకనివ్వాలి. ప్రాన్స్ అరోమా చాలా ఎక్కువ వస్తుంది తెలుసు, నార్మల్ చికెన్ మటన్తో పోలిస్తే. సో ఇప్పుడైతే మీకు నచ్చినంత తీసుకోరు కారం, లైక్ 2-3 spoons, దాన్ని బట్టి అంతకంటే ఎక్కువ వేయద్దు, కారం అయిపోతుంది. సాల్ట్, జీలకర్ర పొడి, ధనియాల పొడి, ఇది మెయిన్ నీడెడ్గా మంచిగా కలుపురా. ఎందుకంటే మంచిగా కలుపుతారా? ఒక చేత క్లాత్ తోని ప్యాన్ పట్టుకోవాలి. ఇట్లా ఒక చేత ఎట్లా కలుపుతారు? సరిపోతుంది, చుట్టూ పడుతుంది కదా. ఉప్పు కారం ఒక 2-3 minutes ఇట్లా దీన్ని పట్టాలి. ముక్కలు పట్టినాక కొంచెం చింతపండు రసం, అట్లే కొంచెం వాటర్, మనకు కన్సిస్టెన్సీని బట్టి. మిక్స్ కరో. ఇట్లా ఒక 5 minutes మంచిగా ఉడకనివ్వాలి. ఉడికేంత వరకు మళ్ళీ పైన ఆయిల్ వస్తుంది, అప్పటి వరకు ఉడకనివ్వాలి. అంతే, మన ప్రాన్స్ కర్రీ ఎండుకు వచ్చేసింది. లాస్ట్ ఫైనల్ టచ్ ఉంటుంది.
టచ్ లైట్ కసూరి మేతి ఇంకా గరం మసాలాతో వేసినాం అనుకోరి మంచి ఫ్లేవర్ వస్తుంది మన దానికి. ఇప్పుడు ముక్కు ఉడికిందా చూడు ఒకసారి. ఓకేనా ఒక స్పూన్ ఇస్తుంది పని చేసి కొత్తిమీర వేస్తే లెట్స్ ఎండ్ ద డిష్. ఈగర్లీ వెయిటింగ్ ఫర్ టేస్ట్ కదా. పీస్ చూడొచ్చు మంచి కుక్ అయింది. ఫుల్ కుక్ చేసినా కూడా మంచిగా ఉండదు అంత, అంటే ఫుల్ టెండర్ కుక్ చేసినా కానీ ప్రాన్స్ అంత సరిగ్గా ఉండదు. ఫ్లేవర్స్ మస్తు పట్టుకునే పీస్కి, నాట్ ఈవెన్ కొంచెం కూడా స్మెల్ రాదు. మీరు గట్టిగా అడుక్కోవాలి ఎప్పుడైనా ప్రాన్స్ కానీ ఫిష్ చేస్తున్నప్పుడు. లాస్ట్కి ఇట్లా వస్తా బా మరికొన్ని ఇలాంటి రెసిపీస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.